చంద్రబాబు తెచ్చాడని ఎయిమ్స్ మీద కక్ష కట్టిన జగన్. ఎయిమ్స్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డ్ చేయిస్తున్న జగన్ రెడ్డి, త్రాగునీటి కనెక్షన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎయిమ్స్ పైన జగన్ అక్కసు. సో దీనికి సంబంధించిన ఇంతకుముందు మనం పోస్ట్ చూసుకోవచ్చు. సో అదేంటి అని అంటే, బ్యాంక్ ముందు చెత్త ఉంది, అలాగే ఎయిమ్స్ ఏదైతే ఉందో ఆ ఎయిమ్స్ ముందు కూడా డంపింగ్ యార్డ్ ని పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఎయిమ్స్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డ్ చేస్తున్న జగన్ రెడ్డి అని ఈ పోస్ట్. సో ఎయిమ్స్ ముందు చెత్త డంప్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి ఒకసారి. అంటే హాస్పిటల్ దగ్గరలోనే అంత చెత్త అంతా డంప్ చేస్తూ ఉంటే ఆ స్మెల్ కానీ దానివల్ల ఇంకొంచెం రోగాలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డంపింగ్ యార్డ్ అనేది చాలా ఊరికి దూరంగా పెడుతూ ఉంటారు, బట్ ఎయిమ్స్ దగ్గర పెట్టడం అనేది ఒక్కసారి పునరాలోచించుకుంటే మంచిది. సో అది కూడా ఎందుకు అని అంటే కనుక చూసుకున్నట్లయితే, చంద్రబాబు తెచ్చాడని ఎయిమ్స్ మీద కక్ష కట్టిన జగన్. సో అది ఎయిమ్స్ తీసుకొచ్చింది చంద్రబాబు కాబట్టి దానికి సమీపంలోనే ఈయన జగన్ రెడ్డి డంపింగ్ యార్డ్ పెట్టడం జరిగింది ఎయిమ్స్ సమీపంలో. ఇదైతే ఏ ఫోటో అనేది అనిపిస్తోంది, బట్ ఎవరు అనేది నాకు క్లారిటీ రావట్లేదు. సో మీకు ఏదైనా అనిపిస్తే ఎవరు అనేది ఒకసారి నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. నాకు వీళ్ళు అని నేను ఫిక్స్ కాలేకపోతున్నా. ఐదర్ అమ్మాయా అబ్బాయా ఏ నుంచి ఏదో మార్క్ చేశారని అయితే అర్థమవుతోంది, బట్ ఇది ఎవరి ఫోటో ఎలా వచ్చింది అనేది నాకు తెలియట్లేదు. ఒకసారి చెప్పండి మీరు కామెంట్స్లో. నెక్స్ట్, తస్మాత్ జాగ్రత్త. సో ఆయన షాడో ఈ రకంగా ఉంది. ఇట్స్ ఎ వోల్ఫ్. నో కామెంట్స్. నెక్స్ట్, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసిన సీఎం జగన్. త్వరలో తాడేపల్లి నుండి అప్పి ఆటోలో బయలుదేరనున్న ప్రాజెక్ట్. మార్చి మొదటి వారంలో జాతికి అంకితం చేయనున్న జగన్. అంటే ఇది ఏ రకంగా ఎలా? సో ఇదంతా మేబీ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేసి ఉంటే ఈ పోస్ట్ రిలీజ్ చేయాలనుకున్నారేమో. సో ఇది కనుక చూసుకున్నట్లయితే సమ్ స్టూడెంట్స్ చేసినటువంటి ప్రాజెక్ట్ లా అనిపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ పోస్ట్ని క్రియేట్ చేశారు ఎవరో. నెక్స్ట్, బడికొస్తా పథకం ద్వారా చదువుకుంటున్న పేద బాలికలకు 5.63 లక్షల సైకిళ్లు పంపిణీ చేశారు. సో ఇది చంద్రబాబు హయాంలో జరిగినటువంటి పథకం. గర్ల్స్ అందరికీ కూడా ఎవరైతే స్కూల్స్కి వెళ్తున్నారో, అది కూడా గవర్నమెంట్ స్కూల్స్లో, వాళ్ళకి సైకిల్స్ బహుకరించడం జరిగింది గవర్నమెంట్ త్రూ తెలుగుదేశం పార్టీ నుంచి. నెక్స్ట్, తనకు వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చిన బీఫామ్ అమ్ముతాడట, కొంటారా అని అడుగుతున్నాడు సార్. సో ఈయన వైసీపీ వాళ్ళు. సో ఈయన అడిగితే ఈయన వచ్చి ఈయన అడుగుతున్నాడు ఏమని, తనకు పార్టీ వాళ్ళు ఇచ్చిన బీఫామ్ అమ్ముతాడట, బీఫామ్ అమ్మేస్తాడట. వైసీపీకి సంబంధించిన బీఫామ్ అమ్మితే ఈయన కొనుక్కుంటాడా అనేది. సో కార్టూన్స్. సో ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువ మనం చూస్తాం, ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి. ఆ బీఫామ్స్, అభ్యర్థి, వాళ్ళు వీళ్ళు అన్నట్టు. జన నాయకుడు నారా లోకేష్. సో టీమ్ ఎల్లో ఇది కూడా కంప్లీట్గా లోకేష్ ఎక్కడెక్కడైతే సభలకి రావడం జరిగిందో ఆయన ప్రసంగించిన టైంలో వాళ్ళందరూ దానికి సంబంధించిన హైలైట్ ఫొటోస్ కంప్లీట్గా. నెక్స్ట్, ఇక్కడ ఈ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే భువనేశ్వరి గారు అరకు గోల్డ్ కాఫీ. సో అరకు ఎంత ఫేమస్ మనం చూసామో మనందరికీ తెలుసు. సో ఒకనొక టైంలో బాబు గారు కూడా అన్నారు, అరకు కాఫీని అబ్రాడ్ వరకు విదేశాలకు కూడా తీసుకెళ్ళాలి, అంత బాగుంటుంది, దాన్ని బాగా పెంచాలి అన్నారు. ఒక టీ ఎస్టేట్స్ ఉన్నాయి, అలాగే కాఫీ ఎస్టేట్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని బాగా డెవలప్ చేయాలనేటువంటి మాట ఇంతకు ముందు చంద్రబాబు గారు అనడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే దానికి సంబంధించి ఏమీ చేయలేదనే చెప్పుకోవాలి. నెక్స్ట్, రామ్ గోపాల్ వర్మ చిత్రం వ్యూహం విడుదలకి సిద్ధం. సో దాసన్ కిరణ్ కుమార్ నిర్మాణం చేశారు. సో మార్చి 2వ తారీఖు రిలీజ్ కాబోతోంది. సో ఇక్కడ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ ఈ యాక్టర్ ఉన్నారు. సో ఈ యాక్టర్స్ ఎవరు ఏంటనేది మన అందరికీ తెలిసిందే. సో త్వరలోనే రిలీజ్ కాబోతోంది వ్యూహం సినిమా. మార్చి 2వ తారీఖు అన్నట్టుంది ఇక్కడ ఈ పోస్ట్లో. సో మరి ఏపీలో రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందా అంటే అది క్వశ్చన్ మార్క్ లానే ఉంది. 100 రూపాయలకే క్యాన్సర్ టాబ్లెట్. క్యాన్సర్ తిరగబడకుండా ఉండేందుకు మెడిసిన్ కనుగొన్న టాటా ఇన్స్టిట్యూట్ 100 రూపాయలకే ఈ టాబ్లెట్ అందిస్తున్నట్లు వెల్లడించింది.
సాధారణంగా చికిత్సకు లక్షల రూపాయల నుంచి కోట్లు ఖర్చు అవుతుందని, కానీ అతి తక్కువ ధరకు మెడిసిన్ అందించినట్లు వైద్యులు తెలిపారు. FSSAI ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమోదం లభించగానే జూన్, జూలై మధ్య మార్కెట్లోకి టాబ్లెట్లు తీసుకురానున్నట్లు వెల్లడించారు. సో 100 రూపాయలకే క్యాన్సర్ టాబ్లెట్ అంటే అది దానికి రైట్స్ ఎంతవరకు పర్మిషన్స్ వస్తాయి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించాలి. నిజంగానే ఇక్కడ ఒక పాయింట్ చూసుకుంటే సాధారణంగా చికిత్సకు లక్షల నుంచి కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి అందరికీ తెలిసిందే. హాస్పిటల్స్కి వెళ్తే అందులోనూ క్యాన్సర్ అంటే ఇంకా మనం ఆశలు అమ్ముకొని పెట్టుకోవాల్సిందే. సో మరి ఇది 100 రూపాయలకి అంటున్నారు, మరి ఇది మార్కెట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? జూన్, జూలై మధ్య వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. చూద్దాం. సో ఇదైతే 20th February 2024 రిలీజ్ అయింది at 11:44 AM. సో ఇదైతే నిజమైతే చాలా మంచిది, చాలా మందికి ఉపయోగపడుతుంది కూడా. దళిత ముసుగులో విదేశాలకు మహిళల సప్లై, ఉమెన్ ట్రాఫికింగ్ లో దిట్ట సరిపల్లి రాజేష్. మతం పేరుతో మహిళలకు గాలం, లైంగికంగా వాడుకొని విదేశీయులకు అమ్మకం, మహాసేన పేరుతో మహా వసూళ్లు, రౌడీ షీటర్ నుంచి ఆడి కార్లు కొనే స్థాయికి. తెరవనకు ఎంపీ రఘురామకృష్ణ అండదండలు, ఆయన ప్రోద్బలంతోనే టీడీపీలో చేరిక, దళితులను వంచి 3 పార్టీలు మార్చిన వైకం. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఇది ఫేక్ న్యూస్ అని మనకు తెలుస్తోంది. సో ఈ రకంగా కూడా కొంతమంది ఓన్ మీడియాలో ఇవన్నీ ప్రచురించడం జరిగింది, ప్రింట్ మీడియాలో. సో రాడిసన్ హోటల్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి అది కూడా అల్లు అర్జున్ బిజినెస్ పార్ట్నర్ అన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో అందులో క్రిష్ పేరు కూడా వినపడుతోంది. మరి ఈయన విచారణకి హాజరు కాలేదన్నట్లుగా వస్తుంది. మరి ఎందుకు కాలేదు? సో అవసరం లేదనుకుని క్రిష్ వెనకడుగు వేశారా, లేకపోతే ఆయనకి ఆ స్కెడ్యూల్ ఫ్రీ టైం దొరకలేదా అనేది తెలీదు. ఇందిరమ్మ రాజ్యంలో అన్నదాతల అరిగోస. సో ఆల్మోస్ట్ ఇదంతా కూడా చూసుకుంటే రైతులకు సంబంధించిన న్యూస్ ఐటమ్స్ ఉన్నాయి. పేపర్ కట్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. సో ఇందిరమ్మ రాజ్యంలో అన్నదాతల అరిగోస అన్నట్టు. సో రైతులు ఇబ్బందులు పడుతున్న దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే వచ్చాయో సో అవన్నీ పోస్టులు. సో ఇది ఎవరు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ లోగో ఉంది వాళ్ళది. తవ్వే కొద్దీ బయటపడుతున్న బీఆర్ఎస్ నేతల భాగోతం. 2014-22 వరకు 2,88,811 కోట్ల రూపాయలు అనుమతి లేకుండా ఖర్చు చేసిన గులాబీ దొర 2022-23 వరకు ఇంకెంత ఖర్చు చేశారో. సో ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోస్ట్. సో తవ్వే కొద్దీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక స్కామ్ బయట పడుతూనే ఉంది. సో ఇదైతే 2014-22 వరకు, మరి 22 నుంచి 23 వరకు ఎంత ఖర్చు చేశారనేది ఇంకా లెక్కలు బయటకు చెప్పలేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టే అవకాశం ఉంది. చూద్దాం. నెక్స్ట్, మోదీ సోది. GST వంటి సంస్కరణలతో భారత్ పరుగు పెడుతోంది అంటివి, ధరలను పరుగు పెట్టిస్తేవి. గృహ నిత్యావసర వస్తువులపైన 5-6% ఉన్న పన్నులను 12-18% పెంచి పేద మధ్యతరగతి ప్రజలు నడ్డి విరిచిన మోతేవారి మోదీ. సోషల్ మీడియా తెలంగాణ కాంగ్రెస్ పేజ్ పోస్ట్ చేసింది ఇది. మధ్యతరగతి వాళ్ళకి మంచిగా అభివృద్ధి పొందేలాగా, అభివృద్ధి అయ్యేలాగా హెల్ప్ చేస్తా ఉన్న దాంట్లో 5-6% ఉన్నదాన్ని 12-8%. సో దానివల్ల ఎవరికి లాభం అనేది ఆలోచిస్తే బాగా అర్థమవుతుంది. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే సబ్సిడీ వంట గ్యాస్. సో మహాలక్ష్మి 6 గ్యారెంటీల అమలులో ముందడుగు. సో గ్యాస్ కి సంబంధించి ఇది ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయ్యా జేమ్స్ బాండ్ 005 యాడికి వాయే పసుపు బోర్డు. సో దీనికి సంబంధించి కూడా ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోస్ట్ అండి. కాళేశ్వరంపై కాంగ్రెస్ బీజేపీ తప్పుడు ప్రచారాలకు దిమ్మ తిరిగే సమాధానం, చలో మేడిగడ్డ. సో మరి బీఆర్ఎస్ కూడా చలో మేడిగడ్డ అంటే ఇంతకు ముందు వరకు కూడా మేడిగడ్డలో ఎంటర్ అవ్వనివ్వనటువంటి వీళ్ళు ఇప్పుడు చలో మేడిగడ్డ అని చెప్పి ఏం చూపించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం మనం కూడా. నెక్స్ట్, గల్ఫ్ బాధితులకు అండగా. సో రీసెంట్ గానే మనకు న్యూస్ విన్నాము, కేటీఆర్ గారు గల్ఫ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత 18 సంవత్సరాలుగా జైల్లో ఉన్నారో, దుబాయ్ జైల్లో, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని విడిపించారు 5 కుటుంబాలని అని చెప్పేసి అని రీసెంట్ గానే మనం న్యూస్ వినడం జరిగింది. సో దానికి సంబంధించిందనే గల్ఫ్ బాధితులకు అండగా అనేటువంటి పోస్ట్. ఒకప్పుడు ఇదే CAG కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో చేసిన 52,000 కోట్ల అవినీతి గురించి, కల్వకుర్తి ప్రాజెక్టులో చేసిన
900 కోట్ల స్కామ్ గురించి చెప్తే అప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీలోని సిద్ధ నాయకులు మరియు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిఏజీ రిపోర్ట్ను బహిరంగంగా విమర్శించారు. సిఏజీ రిపోర్ట్ ఏం పవిత్ర గ్రంథాలు కాదు అన్నారు కేటీఆర్. సో ఇది కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చేసినటువంటి కామెంట్కి సంబంధించి మనం పోస్ట్ చూడొచ్చు. ఆయన చూపించి మాట్లాడుతుంది. ఏం మాట్లాడారు ఏంటనే దానికి సంబంధించి పోస్ట్ మనం చూస్తున్నాం. ఇది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి పోస్ట్. కాంగ్రెస్ తెచ్చిన కరువు, ఒక ఊరు 100 బోర్లు. వనపర్తి జిల్లాలో అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిన చెరువులు. 20 బోర్లలో చుక్క నీరు పడలే. ఏకంగా 5 బోర్లు వేసిన రైతు ప్రకాష్ శర్మ. సాగునీటి కోసం రైతుల తిప్పలు, దిక్కుతోచని స్థితిలో రైతుల ఆరిగోస. సో ఇది కూడా వనపర్తి జిల్లాలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏంటనే దానికి సంబంధించి నీళ్లు లేక, అది కూడా. సో నీళ్ళు ఇస్తామన్నారు, అది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది చూద్దాం. దోపిడీ దోస్తీదే ఈ నీళ్ల పాపం. అప్పుడు నీళ్లకు అవార్డులు ఇచ్చి ఇప్పుడు నీళ్లు లేవని నీళ్ళితే ఎట్లా? నాదనేది నీదేనోయ్, నీదనేది నాదేనోయ్. సో ఇద్దరు నీళ్ళు ఇస్తామన్నారు, ఈ తీరా చూస్తే ఇప్పుడు భూగర్భ జలాలు ఎండిపోయాయని అంటున్నారు. ఇంతకుముందు చూసినటువంటి పోస్టులు అదే ఉంది మనకి. సో ఏదైనా కానీ నీళ్లు రైతుల వరకు చేరితే బాగుంటుందని ఆశిద్దాం. భువనగిరి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, అలాగే వైస్ చైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్ మాయా దశరథ, బీజేపీ. సో ఇక్కడ మనం చూసుకుంటే మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ ఉన్నారు, వైస్ చైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్ ఉన్నారు. వాళ్ళిద్దరు అపోనెంట్స్ కాబట్టి మరి ఏ రకంగా వాళ్ళు అభివృద్ధి చేయగలుగుతారు? వీళ్ళు మాట అనుకోవడమే ఉంటుందా, లేకపోతే జనాల కోసం ఆలోచించి ఇవన్నీ పక్కన పెట్టి దోస్తానా చేద్దామా? రాహుల్ గాంధీ ప్రెజెంట్స్ దోస్తానా డైరెక్టెడ్ బై నరేంద్ర మోదీ అనేటువంటిది ఉంది ఇక్కడ. అసలు భువనగిరి మున్సిపాలిటీ ఎలా అభివృద్ధి జరుగుతోంది ఈ రకమైనటువంటి కాంబినేషన్ ఉంటే చూద్దాం. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనేది వంశీ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. కళ్యాణి గారు హీరోయిన్, అలాగే రవితేజ హీరోగా ఉన్నటువంటి సినిమా. ఆ సినిమా పోస్టర్ తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టారు, ఇక్కడేమో బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అని. ఏమి ఇష్టపడ్డారు, ఎవరు చూశారు? సో ఇక్కడ 4 పోస్టులు చూసుకుంటే కనుక కంప్లీట్లీ కేసీఆర్ పైనే టార్గెట్ చేసినట్టుగా ఉంది. సో ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ గా ఇంకొక పోస్ట్ కూడా వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. కాంగ్రెస్ ప్రభుత్వం మరో మోసం, సబ్సిడీ గ్యాస్ సగం మందికి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ 500 రూపాయలకే వంట గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని గతంలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తీరా అమలు సమయంలో అనేక షరతులు. తెలంగాణలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు, 40 లక్షల మందికి సబ్సిడీ గ్యాస్. సో ఇది కూడా అంటే మనకి అంత డీటెయిల్గా చెప్పలేదు. వంట గ్యాస్ని 500 రూపాయలకే ఇస్తామని చెప్పారు. సో అది ఎవరికేనంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ వంట గ్యాస్ 500 రూపాయలకే వస్తుందని చెప్పేసి అని ఇప్పుడు మనకి డీటెయిల్డ్గా తెలుస్తోంది. ఇది కూడా ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 2 నెలల కాంగ్రెస్ పాలనలో చేసింది ఏమీ లేదు, చేసేది లేనే లేదు. అందుకే ఊకదంపుడు ఉపన్యాసాలు. అధికారంలోకి రాకముందు అందరికీ 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీ, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, LRS గుదిబండ అంటూ ప్రచారం, ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటేనే అని మెలిక ఏంటి 200 యూనిట్లు ఫ్రీ అన్నారు కదా, దానికి సంబంధించి. అలాగే 3 ఏళ్ల సరాసరి ప్రకారమే సబ్సిడీ సిలిండర్లు అంటున్నారు. అండ్ అలాగే LRS ప్రజలకు ఉపయోగం అని స్టేట్మెంట్లు. ముందు దీనివల్ల యూజ్ లేదన్నారు, ఇప్పుడేమో యూజ్ ఉందని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంది. అలాగే 6 వాయిదాలు వేసినా 3 ఎకరాలు దాటని రైతు బంధు. సో ఎకరాకి 15,000 అన్నారు, ఇక్కడేమో 6 వాయిదాలు వేసినా 3 ఎకరాలు దాటని రైతు బంధు అని చెప్పేసి అంటున్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రండ మాటలు. సో అంటే అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చాక ఒక మాట అన్నట్టుగా ఈ పోస్ట్ మనం చూసుకోవచ్చు. ఇది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నెక్స్ట్, పర్వత శిఖరాలపై నుండి సముద్రాల తుల వరకు ధర్మానుష్ఠానమే అతని ఏకైక లక్ష్యం. జైతు జైతు సనాతనం. సో ప్రధాని మోదీ ఏ రకంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు
ఏ చర్యలను ఆయన ఫాలో అవుతున్నారనే దానికి సంబంధించినటువంటి పోస్ట్. పర్వత శిఖరాలపై నుండి అలాగే సముద్రాలలో తుల వరకు, సో ఆ కిందకెళ్ళి కూడా ఆయన అక్కడ మెడిటేషన్ చేయడం జరిగింది, ధ్యానం. సో దానికి సంబంధించి ఇది పోస్ట్. సో ఎంత బాగా మోదీ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారనే దానికి సంబంధించింది. మళ్ళీ పాత రోజులు వచ్చాయి, సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ వద్ద అన్నదాతలకు 1-2 తడులకైనా నీళ్లు ఇవ్వాలని డిమాండ్. ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలిన రైతులు. కాంగ్రెస్ చేతగాని పాలనలో పంట పొలాలకు నీళ్లు లేక రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కుతున్న రైతులు. సో ఇది కూడా మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి పోస్ట్. నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేసిన వైసీపీ ట్విట్టర్ ఖాతా. వెన్నిరాడే నిర్మల గారిని బాలకృష్ణ వేధించాడు అంటూ వైసీపీ ట్విట్టర్లో దుష్ప్రచారం. వెన్నిరాడే నిర్మల గారు బాలకృష్ణ పేరు ఎత్తలేదు, ఒక పెద్ద హీరో అని మాత్రమే అన్నారు. నిర్మల గారు వేరే ఇంటర్వ్యూలో బాలయ్య సింప్లిసిటీ, డిసిప్లిన్ గురించి గొప్పగా చెప్పారు. బాలయ్య ఆవిడని వేధించి ఉంటే గొప్పగా ఎందుకు పొగుడుతారు ఆవిడ? ఇది సో ఇక్కడ ఆ పెద్ద హీరో తాగి అర్ధరాత్రి డోర్ కొట్టి అందుకే సినిమా వదిలేసా. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజ్లో, ఫేస్బుక్ పేజ్లో వచ్చినటువంటి ఇది. దాని రిలేటెడ్గా ఈ కామెంట్స్ మనం చూడొచ్చు. సో వ్యూయర్స్ చూసారు కదండి ఇవాళ సోషల్ ట్రెండింగ్ అలాగే వైరల్ అవుతున్నటువంటి న్యూస్లో మీమ్స్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.